స్కాములు ఆల్రెడీ రెగ్యులర్గా మీరు అందరూ కూడా కవర్ చేస్తున్నారు. ఎట్లా సీజ్ అయిన పోలీస్ స్టేషన్ల నుంచి ఇసుక లారీలు పోలీస్ స్టేషన్ నుంచి మాయమవుతాయి. బియ్యం మరి రైతులది కొనుగోలు చేయకుండా 100 కోట్ల దందా బియ్యం స్కామ్ మీద దాని మీద ఎలాంటి దర్యాప్తు జరగదు. ఇక లిక్కర్ది అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫస్ట్ ఏమో తేలేదు, అప్రూవల్స్ ఇవ్వలేదు అని, మళ్ళా ఆ తర్వాత ఇచ్చినాము మాకు సమాచారం లేదు, మంత్రికి తెలియదని, కంపెనీ గొప్ప కంపెనీ అని, ఆ తర్వాత మళ్ళీ ఫ్రాడ్ కంపెనీ అని, మళ్ళా తర్వాత వెనక్కి తీసుకొని అది లిక్కర్ స్కామ్. మొన్న మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ది కూడా ఎట్లా 100 కోట్ల కమాయి ఎట్లా జరుగుతుందో మంత్రి గారు ఎట్లా చేస్తున్నారో అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖలో ఆర్టీసీలో ఎట్లా ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక పెద్ద టెండర్ని గోప్యంగా లోపట ఎట్లా స్కామ్ చేసిర్రో దాన్ని మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ ప్రెస్ సమావేశం. వెబ్సైట్లో ఒకవేళ మనము తెలంగాణ టెండర్ ప్రభుత్వ వెబ్సైట్లో చూస్తే ఎక్కడ కూడా 1 జనవరి నుంచి ఇప్పటి వరకు మీకు ఒక టెండర్ కనబడదు. చేసి చూస్తే ఓకే, అది ఓపెన్ చేసి చూస్తే మీకు ఎక్కడ కూడా ఈ పెద్ద కాంట్రాక్ట్ గురించి అక్కడ కనబడదు. 11 జనవరి 2024 ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్, ఈ డిజిటల్ టికెటింగ్ కోసం ITIMs ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని 13,200 మెషిన్ల కోసం గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఈ టికెటింగ్ చేయాలి, డిజిటల్ టికెటింగ్ చేయాలి, UPI ద్వారా మరి ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకునే అందరికి కూడా ఒకటే మొబిలిటీ కార్డు ఉండాలి, అందరు కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా ఈరోజు ఆన్లైన్ ఎట్లా చేసుకుంటున్నారో అట్లా UPI ద్వారా కూడా చేసుకునే ఒక వెసులుబాటు కల్పించాలని ఈ సిస్టమ్ని తెచ్చే ప్రయత్నం చేశారు. 2023లో టెండర్ మరి 1 ఫిబ్రవరిన ఆ టెండరు 2023ని ఎందుకు రద్దు చేసింది ఈ కొత్త ప్రభుత్వం అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. 11 జనవరి 2024న మీకు వెబ్సైట్లో ఎక్కడ కూడా ఆన్లైన్లో కనిపించదు. ఆఫ్లైన్ టెండర్ తీసుకొని వస్తారు. ఆఫ్లైన్ టెండర్ తెచ్చిన తర్వాత ఆ టెండర్కి యొక్క సబ్మిషన్ కూడా నేరుగా బస్ భవన్లో జరగాలి, ఫిజికల్గా సంస్థలు వచ్చి అక్కడ సబ్మిషన్ చేయాలి అని వాళ్ళు పెట్టిన కండిషన్. మరి ఎన్ని సంస్థలు వచ్చినాయి, ఎంత కోట్ చేసిండ్రు, ఎవరు హై కోట్ చేసిర్రు, ఎవరు లో కోట్ చేసిర్రు, ఎక్కడ కూడా దాని గురించి కనబడతలేదు. ఆ తర్వాత కరెక్ట్ 1 నెల తర్వాత మరి ఏ కంపెనీకి లాభం చేయడానికో 14 అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు. 14 అమెండ్మెంట్లు దాని ఎక్స్పీరియన్స్కి సంబంధించి, దాని క్రైటీరియాలకు సంబంధించి అమెండ్మెంట్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఇట్లా ఫైనాన్షియల్ బిడ్ ఫార్మాట్స్ ఇవన్నీ అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు. ఈ అమెండ్మెంట్స్ తెచ్చిన తర్వాత మళ్ళా దాని డేటు మార్చి ఆ తర్వాత గుట్టు చప్పున చలో మొబిలిటీ అనే సంస్థకు ఈ 13,200 ITIMs ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్, దీని మోతాదు ఏంటంటే
వీళ్ళిచ్చిన ఈ డాక్యుమెంట్లోనే ఆ టెండరు ఏదైతే గోప్యంగా ఉంచిందో అందులో సుమారు 30 లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు 30 లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు అంటే టికెట్లు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు జరిగితే ఒక్కొక్క టికెట్కి కమిషన్ ఆ కంపెనీకి వెళ్తుంది. ఇక్కడ ప్రయాణికుడు ఒక టికెట్ చేసుకుంటే ఆ టికెట్కి కమిషన్ ఈ పలానా కంపెనీకి వస్తుంది. ఉదాహరణకు ఇది ఎవరిదో కాదు,